మొదటి విషయం ఏమిటంటే ఒక ఆశ్రయ స్థానం. అది ఎలాంటి ఆశ్రయ స్థానం అంటే దేవుని దాసులు ధ్యానం చేస్తున్నప్పుడు చెప్పారు. ఒక ఇంటికి అతిథి వస్తే ఆ అతిథికి ఎంత విలువ ఉండాలి వాస్తవానికి. ఎందుకంటే ఈ రోజుల్లో అతిథుల పట్ల ఎక్కువ విలువగా చూసుకునేవారు కొంచెం తక్కువ, అరుదు. కానీ అతిథికి ఇవ్వవలసినటువంటి మర్యాద లోతులో మనం చూశాం. దేవుడు ఇంకెంత విశ్వసనీయత గలవాడో, ఆయన మనందరినీ ఎంత గొప్పగా కాపాడుతాడో అని మనం విన్నాం. అయితే ఈ మొదటి 2 వచనాల్లో మనకు కనిపిస్తున్న విషయం ఏమిటంటే ఒక సురక్షితమైనటువంటి స్థలం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ది సీక్రెట్ ప్లేస్ అని ఉంటుంది. అది ఒక సీక్రెట్ ప్లేస్. ఎవరంటే వాళ్ళు ప్రవేశించలేరు, ఎవరికంటే వారికి అక్కడ ప్రవేశం దొరకదు. కేవలం ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన మాటలను బట్టి నడుచుకుంటూ తదనుగుణంగా దేవుణ్ణి మహిమపరుస్తున్న వారి జీవితాలకు ఎల్లప్పుడూ అక్కడ ప్రవేశం కలుగుతుంది. సాతానుకు కానీ వారి అనుచరులకు కానీ వాడు ఉపయోగించే రకరకాల అగ్నిబాణాలు కానీ ప్రవేశింపజాలని వానికి కనిపించని ఒక రహస్యమైనటువంటి స్థలం. అది ఒక నిశ్చయమైన స్థలం, సురక్షితమైనటువంటి ప్రదేశం. ఒక్కసారి అక్కడికి ఎంటర్ అయ్యామంటే ఈ కీర్తనలో చూసినప్పుడు భయం కూడా లోపలికి రాదంట. అంత గొప్ప సురక్షితమైన స్థలం. ఇది చాలా గొప్ప విషయం. మనం ఎక్కడున్నా భయపడవచ్చు, కానీ నిజంగా ఈ స్థలంలో ఉంటే భయం కూడా చొరబడదు. ఇది చాలా గొప్ప విషయం. మన జీవితంలో అనేక విషయాల కోసం మనం భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి నిజంగా ఏ కారణం లేనప్పటికీ భయపడుతుంటాం, ఊహా భయాలు. ఈ మధ్యకాలంలో నేను చాలామంది క్రైస్తవ బిడ్డలు మాట్లాడడం నేను చూశాను. ఒకవేళ కేంద్రంలో కనుక ఫలానా పార్టీ వస్తే క్రైస్తవులకి హింసలు అంటున్నాం. ఈ పార్టీ ఉంటే క్రైస్తవులకు సేవ జరుగుతుంది, ఆ పార్టీ ఉంటే క్రైస్తవులకి ఇబ్బంది అని మాట్లాడతాం. ఎందుకుంటుందో నాకు తెలియట్లేదు. లోకంలో క్రైస్తవులు ఉంటే లోకం నుండి ఎప్పుడూ శ్రమే. లోకంలో క్రైస్తవుడు నిజంగా సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఏ ప్రభుత్వం ఉన్నా శ్రమే. ఫలానా ప్రభుత్వం వస్తేనే కాదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ లోకము మనం నివసించడానికి ఎన్నదగినది కాదు. వాళ్ళేమనుకుంటారంటే అలాంటప్పుడు వీళ్ళతోటి మన పని ఏంటని, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే మీరు లోకమునకు సంబంధించిన వారు కారు అని యేసయ్య చెప్తున్నారు. ఈ లోకంలో ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా ఇది లోకం అంతే. లోకమును బట్టి మనం ఉండం కాబట్టి లోకానికి మనం అంటే కోపం. లోకంలో ఉన్న పోకడ మనలో లేదు కాబట్టి వాళ్ళు మనం ద్వేషిస్తారు. కానీ మనము దేవునిలో ఉన్నంత వరకు, అనగా క్రీస్తులో మన విశ్వాసమును మనము ఉంచిన పిమ్మట ఈ భయం కూడా మనలోనికి ప్రవేశించడానికి వీలు లేనంత సురక్షితమైన స్థలంలో మనం ఉన్నాం. భయం కూడా ప్రవేశించినంత సురక్షిత స్థలం అది. అందుకనే మనం చూస్తే అది ఎంత సేఫ్ ప్లేస్ అంటే 3వ వచనంలో ఆయన అంటాడు, ఒక వాగ్దానం చేస్తున్నాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, వేటగాడిలో నుండి నాశనమైన తెగులు రాకుండా విడిపిస్తాను. ఒక రక్షణతో కూడినటువంటి, విమోచనతో కూడినటువంటి వాగ్దానం నాకుంది. అలాగే 4 నుంచి 6 వచనాల్లో చూస్తే విశ్వాసం వలన కలిగేటువంటి ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత,
ఆ సమాధానం, విశ్వాసం వలన కలిగేటువంటి భరోసా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, సత్యము, కేడము, డాలు, రాత్రి వేళ కలుగు భయమైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాటు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. విశ్వాసం వలన వచ్చేటువంటి శాంతి, విశ్వాసం వలన వచ్చేటువంటి శాంతి విశ్వాసం వలన వచ్చేటువంటి శాంతి మనకు భయాన్ని దూరం చేస్తుంది. భయం దూరం అవటం వలన ఈ శాంతి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిలో భయానికి తావు లేదు. భయపడుతున్నారు అని అంటే వారి విశ్వాసాన్ని మరొకసారి చెక్ చేసుకోవాలి. మనది నిజమైన విశ్వాసం అనేటువంటి పరీక్ష ఒకటి చేసుకోవాలి. విశ్వాసం వలన కలిగేటువంటి శాంతి ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏ రోగానికి భయం లేదు, ఏ సమయానికి భయం లేదు, బయట పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా భయం లేదు. కారణం విశ్వాసం. 7-14 వచనాలు చూస్తే, ఏ ఆపద నుంచి అయినా కాపుదల. ఇది ఫలానా ఆపద లేకపోతే చిన్నది పెద్దదని కాదు, కానీ ఏ అపాయం వచ్చినా నిశ్చయమైన కాపుదల మనకు దేవుని వాక్యంలో అనిపిస్తుంది. చివరిగా చూస్తే 15-16 వచనాలు దేవుని భద్రత. దేవుడే మనకు ఒక బాడీ గార్డ్ లాగా, మన చుట్టూ ఒక ఆశ్రయం లాగా, మన చుట్టూ ఒక పహారీలాగా మనను కాపుదల కాసేటువంటి దేవుని భద్రత కనిపిస్తుంది. మరొకసారి చూస్తే ఈ మొదటి 2 వచనాల్లో ఒక సురక్షితమైనటువంటి స్థలం, ఒక భద్రము, లేకపోతే అక్కడ చెప్పాలంటే ఏ అపాయము, ఏ ఇబ్బంది, ఏ విధమైన కష్టము చొరబడలేని ఒక ప్రశాంతత, లేకపోతే ఒక నెమ్మది, ఒక రక్షణ, కాపుదల కలిగేటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట, ఒక షెల్టర్. మనం అందరం అతి సురక్షిత స్థలంలో ఉన్నట్లయితే ఇక భయం. రెండో విషయం మనం ఏమనుకుంటున్నామంటే 3 వచనంలో విమోచనతో కూడినటువంటి వాగ్దానం, లేకపోతే విమోచన వాగ్దానం. ఏ అపాయం నుంచైనా విడిపిస్తారు. ఆయనే స్వయంగా తన బిడ్డలతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి సత్యమైన మాట. అలాగే 4-6 వచనాలు చూస్తే ఒక విశ్వాసము వలన కలిగేటువంటి నెమ్మది, శాంతి మనం అక్కడ చూస్తాం. విశ్వాసము వలనైన శాంతి. అలాగే 7-14 వచనాలు చూస్తే ఎటువంటి ఆపద నుంచి అయినా కాపుదల. ఇది ఒక కాపుదల. నువ్వు భయపడకుందు, ఎందుకంటే నేను కాపాడుతూ ఉంటాను, నేను పరిరక్షిస్తూ ఉంటాను. చివరిగా దేవుని భద్రతను చూస్తున్నాం. మంచిది. ఈ తలంపులన్నీ దేవుని దాసులు మనతో మాట్లాడారు. ఇవన్నీ కూడా మనము నిశ్చయంగా పొందుకునేటువంటి విషయాలు. అయితే ఇప్పుడు ఇవన్నీ మనకు వర్తించాలి అంటే, ఇవన్నీ మనకు దక్కాలి అంటే, ఇటువంటి సురక్షితమైనటువంటి స్థలము, ఇటువంటి విమోచన వాగ్దానము, ఇటువంటి శాంతి సమాధానంతో కూడిన విశ్వాస స్థితి, ఇలాంటి ఎటువంటి ఆపద నుంచి అయినా కాపుదల, దేవుని భద్రత మనకు కలగాలి, మనకు దక్కాలి, మనం అందులో ఉండాలి అని అంటే ఈ మొదటి వచనంలో మన నుంచి ఒక ప్రామిస్ ఆయన తిరిగి కోరుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఆయన చేసే ప్రామిసెస్, ఇవన్నీ ఆయన చేసే వాగ్దానాలు. అయితే దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ఒక వాగ్దానం కూడా ఉంది. మనం చేయగలమా?
దేవుని వాక్యంలో చూస్తే 3 రకాలైనటువంటి తలంపులు ఈ మొదటి వచనంలో చూస్తాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఈ వచనంలో దేవుడు మన నుంచి తిరిగి ఒక వాగ్దానం ఆయన కోరుకుంటున్నాడు. నీవు నేను ఆయనతో ఒక వాగ్దానం చేయాలి, నీవు నేను ఆయనతో ఒక ప్రమాణం చేయాలి, అలాగే మనం జరిగించాలి. అప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు చేసినవన్నీ మనకు ఒకటి తర్వాత ఒకటి నిశ్చయంగా దక్కుతాయి. మనం చేయవలసిన వాగ్దానం మొదటిది నివసించడం, అతి సన్నిహితంగా దగ్గరగా ఆయనకు అత్యంత సమీపంగా మనం జీవించడం. నివాసము, ఆయన చాటున నివాసం అంటున్నాడంటే ఆయనకు దగ్గరగా, ఆయనలో నివాసం, ఆయనకు అతి సమీపంగా ఉండడం. మనం అడుగుతున్నటువంటి ప్రామిస్ ఏంటంటే నీవు అతి సన్నిహితంగా, అతి దగ్గరగా నీవు నివసించగలవా? నివసిస్తానని వాగ్దానం చేస్తావా? ఎలా అతి సన్నిహితంగా ఎలా నివాసం ఉండాలి? దేవుడి సేవకులు ఆయన చెప్తుండేవారు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, దేవుని హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, దేవుని లోపల మనం ప్రవేశిస్తూ ఉన్నాం అని చెప్పారు. మనం ఎక్కడున్నా మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే మనము పరలోకములో ఉంటూ ఉన్నాం, దేవుని హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎలా మనం ఆయనతో నివసించగలం? ఎలా మనం ఆయనతో సన్నిహితంగా ఉండగలం? ఎలా ఆయనకు దగ్గరగా ఉండగలం అంటే దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రార్థన ద్వారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కోరుకునే ఆశ, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల. ఆయన యందు నిలిచి ఉండడం, ఆయనలో ఉండడం, సన్నిహితం. ఆయన కోరుకునేది చాలా సత్సంబంధం, దగ్గరగా ఉండడం. ప్రార్థన ద్వారా మనం ఆయనకి అతి సన్నిహితంగా సమీపంగా వెళ్ళగలం. మరొక మాట ప్రార్థన గురించి చెప్పాలి. చాలా మనం గమనిస్తే ప్రార్థన ద్వారా అనగానే చాలాసార్లు ప్రార్థన గురించి మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. మరొకసారి ప్రార్థన అంటే సులభమైన మాటల్లో 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. గతంలో మనం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, ఓకే. ప్రార్థన అంటే ఆయన మనతో మాట్లాడటం, ఓకే. ప్రార్థన అంటే మనకు తెలిసిన వాక్యాన్ని ఉటంకించడం, ఓకే. ప్రార్థన అంటే మన అవసరతలన్నీ ఆయనకి చెప్పడం, ఓకే. ప్రార్థనలో ఆయన కూర్చున్నటువంటి విశేషతలన్నిటినీ ఒక్కటొక్కటిగా మనం ప్రస్తుతించడం, ఓకే. ప్రార్థన అంటే ఎవరెవరి గురించో మనం జ్ఞాపకం చేసుకోవడం, ఓకే. ఇవన్నీ ప్రార్థనలో ఉన్నాయి. కానీ నిజంగా ప్రార్థన అంటే బేసిక్గా ఏమిటంటే ఆయన మనము ఒక్కటైపోతున్నట్టు, ఆయన మనము విడిగా లేవు అని చెప్పే క్షణం, ఆయన మనము దూరస్తులము కాదు అని చెప్పేటువంటి సమయం. ప్రార్థన అంటే ఆయనతో నేరుగా స్పర్శ కలిగి ఉన్నాడు, ఆయనతో మనము పెనవేసుకున్న
మోసుకుపోవడమే ప్రార్థన. ఇవన్నీ తర్వాత వాస్తవానికి ప్రార్థనకు పదాలు అవసరం. వాస్తవానికి ప్రార్థనకు పదాలు అవసరం. ఎందుకంటే పదాలు ఎందుకు కావాలి అంటే మనకి ఒక పర్మనెంట్ ఆబ్జెక్టివ్ గా మనసులో ఉండాలి. ఉదాహరణకి మనకు కొన్నిసార్లు ఏదైనా మర్చిపోతుంటాం అనుకోండి, ఆ మర్చిపోయే విషయాన్ని ఏదైనా నోట్లో రాసి పెడతాం. ఎంగేజ్మెంట్స్ అని ఉంటుంది క్యాలెండర్ లో ఒక చోట, దానిలో మనకి చేయవలసిన విషయాన్ని రాస్తాం. అలాగే ఇయర్ ప్లానర్ ఉంటుంది, యాన్యువల్ ప్లానర్. దానిలో మనం ఏ మంత్ లో ఏం చేయాలో మనం ప్లానింగ్ రాసుకుంటాం. అలాగే ప్రతిరోజు మనం కొన్ని విషయాలు మర్చిపోయేటువంటి అవకాశం కనుకుంటే అలారం పెట్టుకుంటాం. టు డూ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తాము? గుర్తు చేయడానికి, ఓ నేను ఇది చెయ్యాలి కదా అని చెప్పడానికి. ప్రార్థనలో మనం పదాలు కూడా ఎందుకు మాట్లాడతామంటే నేను దేవునితో సన్నిహితంగా ఉన్నాను అని మనకు బాహ్యంగా ఒక రుజువు, అది అంతే. కానీ కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అది ఆయనను చూస్తూ మనస్సు చర్చించుకుంటూ ఉంటుంది, ఆత్మ చర్చించుకుంటూ ఉంటుంది. దేవుని అలాగా చూస్తూ ఉంటే అదే ప్రార్థన అయిపోతుంది. నిన్న మా పాప పుట్టినరోజు అయితే ఆమె నిద్ర లేక ముందే మేము ఏం ఏర్పాట్లు చేయాలో ఏర్పాట్లు అని చేసి ఆమె ప్రశాంతంగా 7-7:30 నిద్ర లేచి అలా చూస్తే ఏదో వింత ఏర్పాటు, విచిత్రమైన ఏర్పాటు ఉంటుంది. ఇవన్నీ ఏంటి అన్నట్లు చూసింది మమ్మీ. ఇంకా అంతే, అక్కడ ఒక ప్రశ్న అక్కర్లేదు, డాడీ మమ్మీ ఇవేంటి అన్నక్కర్లేదు. అలా చూసేసి ఆమె కోసం ఏమేమి తెచ్చామో బయట పెట్టగానే ఇలా నవ్వేసి ఇంకంతే. అందులో వేరే మాటలు అక్కర్లేదు, ఇవి చాలా బాగున్నాయి, బాగులేవు, లేకపోతే చాలా సంతోషంగా ఉంది అన్నక్కర్లేదు. అవి బయటకు తీయగానే ఇలా నవ్వేసి ఇలా మాకు కూడా తెలిసిపోయింది, ఓ ఈ చూపులకు అర్థం ఇది, ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం ఇది. దేవుడు మాటలు ఏం చదివిస్తానంటే, ఒక సొంత తండ్రి కుమార్తె లేకపోతే బిడ్డలు ఎంత ఇదిగా ఫీల్ అవుతారో ప్రార్థన అంటే అలా ఫీల్ అవ్వడమే. వాస్తవానికి ప్రార్థనకు ఉండే అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే మనము ఆయన వలె మారే క్రమంలో ప్రార్థన అనేది అత్యంత ప్రీతిపాత్రమైన సాధన. మనం మాట్లాడుతూ ఉంటాం. నువ్వు మాట్లాడుతున్నది అప్రస్తుతం, దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో అది అప్రస్తుతం, నువ్వు అడగవలసిన అవసరం లేదు వాస్తవానికి. కానీ అడగమన్నాడు కదా ఆయన, అలాగన్నా ఆయనతో మాట్లాడతావా? మనకే తెలుసు, నీకు తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. యెషయా అంటాడు, వారు నన్ను అడగక మునిపే నేను ప్రార్థన నేను ఉత్తరం ఇస్తాను, అడగక మునిపే ఇస్తాను. మరి ఎందుకు అడగాలి? అది కేవలం మన మనసులో మరొక రుజువు, నేను దేవునితో ఉన్నాను అనడానికి ఒక బాహ్యమైన రుజువు అంతే తప్ప ప్రార్థన అనేది పదాలతో అవసరం లేనటువంటి ఒక గొప్ప ఆత్మీయ సాధనం. ఆయన వైపు అలా చూస్తుండిపోవటం, ఆయన మీదనే దృష్టి నిలిపి ఉంచటం, ఆయన వైపే ఆరాధనగా ఉండడమే ప్రార్థన. ఈ లోపల ఏవేవో జరిగిపోతుంటాయి. నిన్న 2 రోజుల కిందట కొత్తగా పెళ్ళి అయిన జంటకు ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆయన అడిగాను, ఎలా ఉంది ఈ కొత్త అనుభవం మ్యారిటల్ లైఫ్ అడిగితే ఆయన ఆమె వైపు చూశాను, ఆమె ఆయన వైపు చూసి నేనేదో మాట్లాడుతున్నాను, సార్కి ఆయన వైపు చూస్తున్నాను. ఎలా చూస్తుందంటే ఆమె అలా చూడగానే ఈయన ఇట్లా అవుతున్నాడు. అంటే నేనేం గమనిస్తున్నానంటే ఆమె చూపుల్లో ఒక ఆరాధన ఉంది, ఒక సంతృప్తి ఉంది.
ఒక ఆనందం ఉంది. అలాగా అందులో ఇంక మెసేజ్లు ఉండవు, మాటలు ఉండవు, అంతే. ఒక థ్రిల్లింగ్, ఎక్సైట్మెంట్ అన్నమాట, ఒక పులకింత, ఒకలాంటి పారదర్శి. ఆయన వైపు చూస్తుండిపోవడం. వాస్తవానికి దేవుడు కోరుకున్నది కూడా అదే. ఈ మాటలన్నీ మాట్లాడటం వల్ల ఆ రిలేషన్ ఫైనల్ అవుతుందని, ఈ సహవాసం వలన ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందని ఆయన ఆలోచన. ఆల్రెడీ అలాంటి ఒక రిలేషన్ ఉందనుకోండి, ఈ మాటలన్నీ అక్కర్లేదు. నాకేదైనా అవసరం, నా దేవుడికి తెలుసు, ఆయన నాకు ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు అని నేను గమ్ముగా కూర్చున్నాను. నేను అడగలేదు పైకి, కానీ మనసు నిండుగా నా తండ్రికి తెలుసు ఈ అవసరం. మనసు నిండుగా ఏమాత్రం డౌట్ లేదు, నా తండ్రిది ఇస్తాడు. నా తండ్రి ఆలోచనే ఉంది మనసులో, ఇంకేం లేదు. ఆయన గురించి ఆలోచిస్తున్నాను. ఇదిగో ఆయన నా కోసం ఈ త్యాగం చేశాడు, నా కోసం ఈ ఏర్పాటు చేశాడు, నా కోసమే ఉన్నాడు, నా కోసం అది చేశాడు. ఇవన్నీ మనసు తెచ్చుకుంటుంటాను. అది కావాలి ఆయన. ఈ అడిగేవన్నీ అప్రస్తుతాలు, ఇవన్నీ అవసరం లేని విషయాలు. వాస్తవానికి నీవు ఆయన గురించి తలుచుకుంటూ, నువ్వు ఆయన గురించి ధ్యానం చేస్తూ, ఆయన గురించి నువ్వు ఎక్సైట్ అయిపోతూ, నువ్వు ఆయన గురించి పులకించిపోతూ, పరవశించిపోతూ, ఆయన అంటే నీవు సంతోషం, ఆనందంతో ఉండడమే ప్రార్థన వల్ల ఫైనల్గా కలిగే రిజల్ట్. నువ్వు అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనుకో, ఇంక మాట్లాడతాను. గతంలో ఒకసారి మనం విన్నాం, పరలోకంలో ఒక వ్యక్తి వెళ్ళాడు, పరలోకం దర్శిస్తున్నాడు. ఏ మూలకైనా పో, ఒక్కటే ప్రార్థన, అది ఇవ్వు, ఇదివు, అదివు, ఇదివు. అది చాలా బోరింగ్గా ఉందా? అట్లయితే నువ్వు పరమడిరా, ఆ దిక్కు తీసుకు. అక్కడ కూడా అదివు, ఇదివు, అదివు, ఇదివు. ఇటు కూడా అదే శబ్దం. ఉత్తరానికి అదివు, ఇదివు, దక్షిణానికి. ఏందా ఈ సౌండ్ అంటే ఒక్కరోజే తట్టుకోలేకపోతున్నాం. పరలోకంలో పరిశుద్ధుడి మాట్లాడితే అదివు, ఇదివు అంటే ఎక్కువ వినపడుతుంటుందంట. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే కొత్తగా నన్ను విశ్వాసం అంట. చాలాసార్లు క్రీస్తులో కొత్తగా మన విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళం. అప్పుడు ఏ పడితే అడుగుతూనే ఉంటాం, అది ఇది, అది ఇది, అది ఇది. కొన్ని రోజులు అవన్నీ పోతాయి. కేవలం ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ప్రేమ వచ్చేస్తుంది. ఇంకంతే, అదే ఆరాధన, ఇంకేం అక్కర్లేదు. ఆయనేం అడగక్కర్లేదు. ఆయన మొదట్లోనే ఈ అడగడాలన్నీ, మొదట్లోనే ఇవన్నీ చెప్పడం, నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పడం. తర్వాత అర్థమైపోతుంది. నేను అందుకే భార్య భర్తల గురించి చెప్పాను. తొలుత అది ఇవి అడుగుతుంటా, తర్వాత తెలిసిపోతుంది. ఆయన అలా చూడగానే తెలిసిపోతుంది, ఓ పొలాది కావాలి, ఇంకంతే. ఆయన అలా చూడగానే నాకు అర్థమైపోతుంది. అంటే ఏంటన్నమాట, ఇందులో మాట్లాడలేదు. తర్వాత ఇంక అన్నీ మనసులు మాట్లాడుకుంటాయి, ఆత్మలు నెరవేర్చుకుంటాయి. అది ప్రార్థన అంటే. దేవుడి సన్నిధికి వచ్చి కొన్నిసార్లు ఆయన వైపే చూస్తున్నాను. ఎన్నో తలంపులు ఉంటాయి మనసులో. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు ప్రవహిస్తూ ఉంటాయి మనసంతా. అది ఉంటుంది, ఓకే. కానీ ఇంకంతే, ఆయన వైపే చూస్తుండిపోతూ ఉంటాం. ఆరాధనగా, ప్రేమగా, మురిపగా, గోరంగా, ఏమి భావాలు ఉంటాయి, అన్ని భావాలు. అదే ప్రార్థన అంటే. అదే ఆయన కోరుకునేది కూడా. దేవుని వాక్యం క్షమిస్తూ ప్రార్థన ద్వారా ఆయనకి అతి సన్నిహితంగా క్లోజ్ అయిపోవడం. అలా ఉంటానని ప్రామిస్ చేస్తావా? దేవుడు అడుగుతున్నాడు. అలా ఉంటావా? అంత సన్నిహితంగా ఉంటావా? అంత దగ్గరగా ఉంటావా? ఎక్కడికి వెళ్ళినా, ఏది ఆలోచిస్తూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా ఆయన గురించే మనసు పెట్టడం. మ్యానియా, ఒకలాంటి పిచ్చి కదా, ఎక్కడున్నా అదొక పిచ్చి. కొన్నిసార్లు మా ఊరు దగ్గర చర్చ్ పాస్టర్ గారు, ఆయన ఏదన్నా మాట్లాడాలంటే ఏమంటాడంటే, తమ్ముడు మా పాప నేను ఇంటికి వెళ్ళగానే నవ్వుతూ వస్తుంది తమ్ముడు. అరే నవ్వకుండా ఎట్లా ఉంటుంది?
మాటలు ఏదో వచ్చేస్తుంది, వెంటనే అంటాడు, తమ్ముడు మా పాప అన్నం తింటుంది, చిన్న మెత్తి కూడా కింద పడుతుంది, ఏదో అయిపోతుంది, ఇంకో 2 నిమిషాలు ఏదో మాట్లాడటం, చాలా సీరియస్ టాపిక్, అది వెళ్ళిపోతుంది. అయ్యో తమ్ముడు మా పాప బట్టలు వేసుకుంటుంది, ఒక్కటికి వేసుకుంటుంది అలా. నేను చెప్పేది ఏంటంటే అయిపోతుంది మళ్ళీ, తమ్ముడు మా పాప వాళ్ళందరూ నిద్ర లేపి బిస్కెట్ ఇస్తుంది తమ్ముడు అన్న. ఏదన్నా గొడవ కొంతసేపు అయిపోయింది, తమ్ముడు మా పాప నేను అన్నం తినకపోతే నోట్లో పెట్టుకుని తినిపిస్తుంది తమ్ముడు. నాకు అర్థమైంది ఆయనకి ఆ పాప అంటే ఎంత ప్రేమ, ఇష్టం, మేనియా, ఒకలాంటి పిచ్చి. దేవుడు కోరుకునేది అది. నా గురించి అట్లా ఉంటావా, నా గురించి అట్లా చెప్తావా, నా గురించి అలా తలుచుకుంటావా, నా గురించి ఊరుకోరికే మాట్లాడుతూ ఉంటావా, నాకు అది చాలా ఇష్టం, ఆ ప్రామిస్ చేస్తావా? దేవుని మాట, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్తుతించడం వలన ఆయనకు అంత దగ్గరగా, ఆయన మాటలు ధ్యానం చేయడం వలన ఆయనకు అంత దగ్గరగా, అలాగే ఆయనతో సహవాసం, ఎక్కడికి వెళ్ళినా ఆయనదే ధ్యాస, ఆయన గురించే చెప్పడం. కొన్నిసార్లు విశ్వాసం అనేది వెలితరంగా కూడా ఉంటుంది. ఎలాగంటే ఒక ఆమె చెప్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆయన రెడీగా మని చెప్తాను. నేను అనుకున్నాను ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు వాళ్ళ భర్తనేమో అనుకున్నాను, ఫస్ట్ ఆయన రెడీగా అంటాను. ఎవరమ్మా ఆయన? ఏసయ్యను. ఏసయ్య రెడీగా అంటావా? ఆమె ఎలా చెప్తుందంటే, ఆమె కొంచెం కూడా ఆ మాట అంటే సిగ్గుగా అనిపించట్లేదు. అంటే ఏమన్నా అనుకుంటారేమో ఏమో అని అలాగే లేదు. నిజమండి, నేను ఎక్కడికి వెళ్ళాలంటే ముందు ఆయన రెడీగా మని చెప్తాను. రెడీ ఏదైతేమో ఎవరు ఆయన, ఎవరు మీ భర్త అంటే, కాదండి ఏసయ్యను. అంటే ఆమె అంతగా. తర్వాత ఏంటమ్మా, ఎవరైనా కొంచెం మాట్లాడుతున్నారు, ఏదైనా పని చేస్తున్నారు, ఖాళీ దొరికింది అనుకో, ఆయన ఏదైనా చెప్పమంటాను, లేకపోతే ఆయన ఏదైనా మాట్లాడతాను. అంటే ఏంటనమాట, అంత సన్నిహిత సహవాసం. ఆయన ఉన్నాడు నా ప్రక్కన. ఇప్పుడు నేను బయలుదేరితే నాతో ఆయన బయలుదేరుతాడు, నేను ఎక్కడ నిలబడ్డాను నాతో ఆయన నిలబడ్డాడు, నేను ఎవరైనా చూస్తున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయనతో ఉండి వాళ్ళని చూస్తున్నాను, ఆయనతో ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఆయనతో ఉండి అది నేను చేస్తూ ఉన్నాను. వేరేగా లేవు, ఆయన పక్కనే ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మేమిద్దరం జంట, ఎప్పుడు విడిపోం మేము. దేవుని వాక్యంలో సెలవిస్తే చాలా మంది క్రైస్తవులు వివాహంలోనికి మనం చూసే కొన్ని విషయాలు ఈ రోజుల్లో 100కి 80% వివాహాలు అసంతృప్తితో. కాబట్టి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. చాలా మంది క్రైస్తవులు దేవునితో కూడా అట్లాగే. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవునితో దూరం ఆయనకి చాలా బాధ కలిగిస్తుంది. అందుకే ఆయన అంటాడు, నాతో చాలా సన్నిహితంగా, నాతో చాలా దగ్గరగా. మీకు ఇంకో విషయం తెలియాలి, మనము యేసయ్యతో మనకు జరగబోయే ఆ వివాహం ఇంకా వేరే ఏ విధమైన క్రియల వల్ల, ఏ విధమైన ఇది వలన డైవర్స్ అనేది కూడా కదా. ఈ రోజుల్లో మనకి ఆ టాపిక్ చాలా హాట్ టాపిక్, ఎక్కడ పట్టినా అదే అంశం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎంత సన్నిహితంగా ఉంటాడు అంటే, ఆయన ఎంత దగ్గరగా ఉంటాడు అంటే, మనం విడిచిపెట్టాలన్న ఆయన వీడు అంత నమ్మకస్తుడు, విశ్వసనీయత కలిగిన వాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అంత సన్నిహితంగా ఉంటానని ప్రమాణం చేస్తావా? రెండవ విషయం, త్వరగా ముగిస్తాను. మహోన్నతుని చాటున, ఈ రెండవ మాట. ఆయన చెప్పే ప్రమాణం ఏంటంటే, మహోన్నతుడు నివసించడం అనేది దగ్గరగా ఉండడం. మొదటి ప్రామిస్ ఏంటి మనం చేయవలసింది? నువ్వు అంత దగ్గరగా, అంత సన్నిహితంగా నీవు ఉంటావా?
రెండో ప్రామిస్ ఏంటంటే మహోన్నతుని చాటున, ఉన్నతమైనటువంటి దేవుని చాటున ఉండాలంటే ఇది లిటరల్ గానే ఎత్తు. దేని నుంచి మనకున్నాయి చాలా, నేలకు సమాంతరంగా ఉండేటువంటి విషయాలు, లోకానికి సమాంతరంగా ఉండే విషయాలు చాలా ఉన్నాయి. పాపము, లోకము, లోకములో ఉన్న రకరకములైనటువంటి చర్యలు, క్రియలు, అలాగే రకరకములైనటువంటి లోకము నాకు ఈక్వల్, ఆన్ పార్ విత్ ద వరల్డ్ అన్నమాట. అన్ని సమాంతరంగా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వీటికంటే ఎత్తుకు ఎదిగితేనే ఆయన చాటున ఉండగలం. పాపము నుంచి ఎత్తుకు ఒక స్టెప్ వేస్తే కానీ మనం ఆయన చాటున ఉండలేము. ఈ లోకము నుంచి ఒక అడుగు ఎత్తుకు వేస్తే కానీ ఆయన చాటున మనం ఉండలేము. ఈ లోకములో ఉండే రకరకములైనటువంటి పాప సంబంధమైన పనుల నుంచి ఒక ఎత్తు, మనం ఒక మెట్టు ఎత్తుకు ఎక్కితే కానీ ఆయన చాటుకు రాలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది నీ అడుగులు ఎత్తుకు వేయగలవా? నీ అడుగులు పాపము నుంచి, నీ అడుగులు లోకము నుంచి, నీ అడుగులు సాదా సీదా బ్రతుకు నుంచి. కొన్నిసార్లు ఎలాగంటే వీలైనంత వరకు భక్తి, వీలు లేకపోతే విరక్తి కదా. మన క్రైస్తవ జీవితానికి ఒక మాటలో జవాబు అది ఏంటి? మన క్రైస్తవ జీవితం వీలైనంత వరకు భక్తి, వీలు లేకపోతే విరక్తి. మనకు వీలైనంత వరకు సుఖంగా సంతోషంగా గడిచిపోయినంత వరకు భక్తి ఉంటుంది. నా తర్వాత ఎందుకయ్యా నాకు ఇట్లా కష్టాలు, ఎందుకయ్యా నాకు ఇట్లా వేదనలు, ఎందుకయ్యా నాకు ఇట్లా శోధనలు, ఒకలాంటి విరక్తి. ఏంటోలే, అందరిలో ఈయన బెటర్ అనుకున్నాను, ఈయన కూడా అట్లాగే ఉన్నాను. అందరికైనా మాట అలాగే ఉంటుంది స్టేట్మెంట్. అందరిలో నమ్మకస్తుడు, నిజాయితీపరుడు, సత్యవంతుడు, ఏకైక దేవుడు అంటేను ఆయన దగ్గరికి వచ్చాను. ఈయన దగ్గరికి వస్తే ఇంకెవరి దగ్గరికి లేనంత బాధ, కష్టం ఈయన దగ్గర లేవు. ఏంటో ఏదేదైనా చేస్తాడు అనుకుంటే ఏనే ఇట్లా చేస్తే ఇంకేంటి, ఇంకెవరు విరక్తి. అట్లా కాకుండా దేవుడు వాక్యం సెలవిస్తుంది వీటన్నిటికంటే ఒక మెట్టు ఎక్కువ ఎక్కుతా అని మనము ఆయనతో ప్రమాణం చేయాలంట. ఎవరు ఒక విశ్వాసికి బాగులేదండి, దాదాపుగా కొన్ని ఏళ్ల నుండి బాగులేదు. దేవుణ్ణి స్తుతిస్తున్నారు, నమ్మకంగా ఉన్నారు, దేవుణ్ణి అంటిపెట్టుకున్నారు, హత్తుకొని ఉన్నారు. అందరికంటే, అందరి సామర్థ్యాల కంటే, అందరి ఓపిక కంటే, అందరి సహనాని కంటే, అందరి విశ్వసనీయత కంటే ఒక మెట్టు ఎత్తుగా, అప్పుడు మహోన్నతుని చాటులో ఉండగా ఆయన అంటున్నాడు, నువ్వు ఒక మెట్టు ఒక అడుగు ఎక్కువ ఎత్తులో వేయగలవా? ఒక ఆయన ఉన్నాడండి, మంచి విశ్వాసి, పేరుకి మంచి విశ్వాసి. ఆయన అజాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు అడిగారట, ఈ పని చేసి పెడితే ఇంత ఇస్తా. ఆయన ఏమంటాడంటే, నేను మాత్రమే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు రాబందులు, ఆ రాబందులన్నిటికీ నీ మాంసం వేయాలంటే కుదరదు, కాబట్టి నువ్వు డబ్బు వేయి, ఇంత అయితే చేస్తారట. ఆయన ఇచ్చే లోపలే, ఆయన చేసే లోపలే ఆయన కూడా ప్రాణం, డబ్బు దగ్గర ఆయన పని ఆగి. మంచి విశ్వాసి, పేరుకి మంచి విశ్వాసి. ఎందుకు మాట చెప్తున్నానంటే, మిగిలిన వాళ్ళు దానికి ప్రయత్నం చేస్తారు, ఏదైనా వస్తుందా స్వార్థం, లాభం, ప్రయోజనం ఇవి చూస్తారు. నీవు క్రైస్తవుడు అయితే ఒక మెట్టు దానికంటే నీవు అధిగమించగలవా? అందరూ వారికి అప్పగించిన పనిని చేస్తున్నారు, వారికంటే కొంచెం నమ్మకంగా నిజాయితీగా నువ్వు చేస్తావా? అందరూ రకరకాలుగా ఉంటున్నారు లోకంలో. నీవైతే దేవుని వాక్యం నుండి ప్రత్యేకత అనేటువంటి ఎత్తునకు నీవు ఎక్కగలవా? దేవుని వాక్యం సెలవిస్తుంది పాపానికి మించి ఒక అడుగు ఎత్తుకు వేయటం, లోక ఆశలకు మించి ఒక అడుగు ఎత్తుకు వేయటం. అప్పుడే మనం మహోన్నతుల చాటున
ఉండగలదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీటన్నిటికంటే ఎత్తులో ఉన్నాడు. పాపము అంటనంత ఎత్తులో, లోకము ఆకర్షించలేనంత ఎత్తులో, ఎత్తు అంటే ఈ పైకి కాదండి, అంత మహోన్నతుడిగా ఉన్నాడు, అంత బలంగా, అంత పరిశుద్ధంగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన అడిగే ప్రామిస్ ఏంటంటే నువ్వు కూడా అలాంటి అడుగు, ఎత్తునకు వేసే అడుగు, అలా దినదినము ఎదిగేటువంటి అడుగు నువ్వు వేస్తావా? రోజు రోజుకు దేవుళ్ళు ఎదిగేటువంటి, అందుకే మనకు ఒక స్లోగన్ కూడా ఉంది, దినదినము కృపలో బలవంతుడు కమ్ము. రోజు రోజుకు ఆయన కృపలో ఎదగడం దేవుడి వాక్యం కోరుకు, ఆ ఎదగడమే దేవుడు కోరుకునే ప్రామిస్. మనం అడుగుతున్నాడు, ఆయనకు సన్నిహితంగా నివసిస్తావా? అలాగే అడుగుతున్నాడు. రోజు రోజుకు నువ్వు ఎత్తుకు ఎదుగుతావా? రోజు రోజుకు ఆ బలహీనతల నుంచి, ఆ యొక్క వేదన, ఇంకా చెప్పాలంటే సహజంగా కొన్ని వేదనలు ఉంటాయండి, టెన్షన్స్ ఉంటాయి. అయితే క్రైస్తవులుగా మనం వాటన్నిటికీ మించినటువంటి ఒక స్థిరత, స్థైర్యం, ఆ గొప్ప స్టెబిలిటీ అనేది, మనం స్థిరత్వాన్ని మనం కనబరచాలి. అప్పుడే మనం ఆయన చాటున ఉన్నట్టు. అందుకే అడుగుతున్నాడు, అందరికంటే ఒక వ్యక్తి ఎత్తుగా నువ్వు ఎదుగుతానని ప్రామిస్ చేస్తావా? ప్రామిస్ చేస్తావా? చివరిగా సర్వశక్తుని నీడన విశ్రమించు. నీడకు రావాలంటే ఏం చేయాలండి? నీడ ఎక్కడ ఉంటుందండి? మనిషికి ఎత్తులో ఉంటుందా, లేదా మనిషికి దిగువలో ఉంటుంది? నీడ మనం లిటరల్గా ఏదైనా ఒక చెట్టు నీడ కంటే అర్థం ఏంటి? ఆ చెట్టుకు క్రిందగా పో, ఆయన క్రింద ఉండడం అంటే ఎల్లప్పుడూ ఆయనకు లోబడుతూ ఉండడమే ఆయన నీడన ఉండడం. ఆయన అంటున్నాడు, నీవు నా నీడకు రాగలవా? అంటే నాకు ఎల్లప్పుడూ ప్రతి చర్యలో, ప్రతి తలంపులో, ప్రతి దిన జీవితంలో నాకు లోబడి ఉండగలవా? నా క్రిందకు అనగా నా యొక్క అజమాయిషీలోనికి, నా కాడి క్రిందకు, నా అధికారం క్రిందకు, నా ఆజ్ఞ క్రిందకు నీవు రాగలవా? వస్తారని ప్రామిస్ చేస్తావా? ప్రతి విషయంలో మనం 3 డైరెక్షన్లో చూస్తున్నాం. నా దగ్గరకు రావడం, నా వలే ఎత్తుకు ఎదగడం, ఆ ఎత్తుకు ఎదిగిన అనుభవంలో నాకు లోబడి ఆయన అడుగుతున్నాడు, నాకు లోబడి ఉంటానని, నా మాటలు వింటావని నువ్వు నాకు ప్రామిస్ చేస్తావా? నా నీడన ఉంటానని నాకు ప్రామిస్ చేస్తావా? తద్వారా ఆయన ఏమంటాడంటే నీవు ఒక సురక్షితమైన స్థలంలో నీవు ఉంటావు. నీకు వాగ్దానం ఎలాంటిదంటే విమోచనతో కూడిన వాగ్దానము, విశ్రాంతి అనగా విశ్వాసముతో కూడిన విశ్రాంతి, విశ్వాసముతో కూడిన శాంతి, అలాగే ఎటువంటి ఆపద నుండైనా కాపుదల, దేవుని భద్రత నీకు కలగాలంటే, ఈ ప్రమాణాలన్నీ నీ పట్ల అక్షరార్థం నెరవేరాలంటే నీవు చేయవలసిన ప్రమాణం ఏంటంటే నీవు ఆయనకు అత్యంత సన్నిహితంగా, ఆయనకు అత్యంత దగ్గరగా నీవు వస్తావా? ప్రార్థన ద్వారా, స్తుతించడం ద్వారా, వాక్యమును ధ్యానం చేయడం ద్వారా, వాక్యమును జ్ఞాపకంలో పెట్టుకోవడం ద్వారా, సహవాసము ద్వారా మనం ఆయనకు సన్నిహితంగా, ఆయనకు దగ్గరగా జీవించవచ్చు. అలాగే దినదినము ఆయన వలె ఆయన చాటులో ఉండాలి అంటే మనం ఆర్డినరీగా జీవించే జీవితాల్లో నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్స్లోనికి మనం వెళ్ళాలి. ఎలాగంటే పాపమును అధిగమించేటువంటి, లోకమును అధిగమించేటువంటి, అలాగే లోకములో ఉన్న సమస్త ఆశ, ఆ భాషల నుంచి మనము అధిగమించేటువంటి ఆ గొప్ప స్థితికి మనం వెళ్తే మనము దేవుడి చాటును ఉండడం, ఓర్చుకోవడం, కనికరించడం, ఆయన వలె జీవించడం. నేను ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా,
దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా అని ప్రశ్నించాను. అది అందరూ వెళ్ళారు. నేనైతే 2 సంవత్సరాలు బైబిల్ని బాగా చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు ఆశ్చర్యం కలిగి 2 సంవత్సరాలు బైబిల్ బాగా చదివాక అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దయచేసి అర్థం చేసుకో. వాక్య రూపి అయిన దేవుడు, ఆయన స్వరమే రాయబడితే వాక్యమైంది. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నీతో వాక్యము మాట్లాడని క్షణమే ఉండదు. 2 సంవత్సరాలు చదివిన తర్వాత వినబడుతుందంటే 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల వరకు అర్థం లేదండి. అంత అర్థంగా అవసరం లేదు. నీకేం కావాలో అది మాట్లాడలేదు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మనము ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండాలి అంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్టెప్స్ ఏం లేదు. కొన్నిసార్లు మనం మార్కెట్లో బుక్స్ చూస్తుంటాం. దేవునితో సన్నిహితంగా ఉండడానికి 15 స్టెప్స్. దేవుళ్ళు ఎదగాలంటే ఆశీర్వాదానికి 33 స్టెప్స్. ప్రమాణాలనే నెరవేర్చుకోవాలంటే 72 స్టెప్స్ కదా. ఇట్లా ఉంటాయి పుస్తకాలు. వాస్తవానికి ఏమైనా మనకు గుర్తుపెట్టుకోలేదు. ఒకటి తర్వాత ఒకటి మనకు అసలు గుర్తుండదు. దేవుని వాక్యం పడుతుంది. నాతో సన్నిహితంగా ఉండడం అంటే మాట్లాడు, నాతో ప్రార్థించు, స్తుతించు, నా మాటలు పదే పదే ధ్యానం చేయి. అలాగే నాతో సహవాసం కలిగి ఉండడానికి తాపత్రయపడు. అలా ఉంటానని ప్రామిస్ చేస్తావా? అలాగే సాదాసీద స్థాయి నుంచి వారు మీరు అనుకునేటట్లు కాకుండా, పాస్టర్ గారు అన్నట్లు ఒక ఆయన చెప్పారు, 2 సంవత్సరాలు చదివితే అర్థం. ఇలాంటి వ్యక్తిగతమైన స్టేట్మెంట్స్ నేను చూపించకుండా మిగిలిన వాళ్ళు పడినటువంటి పాటలు పడకుండా, మిగిలిన వాళ్ళు లాగా మీడియాకర్గా ఉండకుండా దేవుని వాక్యం క్షమిస్తుంది. నీవు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఈ రకరకాల ఆకర్షణ అధిగమించే విధంగా నీవు ఎదగాలి. పై దిశగా ఎదగాలి. దినదినమని ఎదగాలి. అలాగే ప్రామిస్ చేస్తావా? 3వదిగా దేవుని యొక్క భద్రతల గురించి నా నీడకు వస్తావా? నీవు లోపడతావా? నా క్రిందకు, నా బలిష్టమైన రెక్కల క్రిందకు నీవు వస్తావా? అలా వస్తానని ప్రామిస్ చేస్తావా? ఈ ప్రామిసెస్ నీవు చేయడానికి సిద్ధమైతే సురక్షితమైన స్థలం నీ కోసం సిద్ధంగా ఉంది. విమోచనతో కూడిన వాగ్దానం నీ కొరకు సిద్ధంగా ఉంది. విశ్వాసంతో కూడిన విశ్రాంతి నీ కోసం సిద్ధంగా ఉంది. ప్రతి ఆపద నుంచి కాపుదల నీ కొరకు సిద్ధంగా ఉంది. దేవుని భద్రత నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన ప్రమాణాలన్నీ నీ పట్ల నెరవేర్చును కాక, నీవు ఆయన నీవు చేసిన ప్రమాణం నెరవేరుస్తూ ఉండగా దేవుడు అందరి హృదయాల్లో తనకు కదలిక కలిగించి అతి ప్రమాణం చేసేటువంటి మనస్సు పురికొల్పి అతి ప్రమాణ స్థిరతకు సహాయం చేయగా. ఆమేన్. ఆమేన్.